మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ఈ రోజు నాతో దువ్వాడు ఉన్నాడు. హలో దువ్వాడ. హలో మాస్టర్, చెప్పండి. ఒక ఆడదాని మాయలో పడి అటు రాజకీయాలు పోగొట్టుకుని ఇటు సమాజంలో గౌరవం కూడా పోగొట్టుకున్నాం. దీనిపైన నీ అభిప్రాయం? నా అభిప్రాయంతో పనే ఉంది. జనాల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కట్టుకున్న పెళ్ళం బిడ్డలను వదిలేసి దువ్విన మాదిరి మాయలో పడి ఆమె వెనకాల తిరుగుతున్న పరమ వేస్టుగాడు దువ్వాడా అని వాడలా జనాలు తిట్టుకుంటున్నారు. వాళ్ళు తిట్టుకుంటే దానివల్ల వచ్చే బాధ కన్నా నా స్వీట్ హార్ట్ మాధురితో ఉన్న అనే సంతోషమే నాకు ముఖ్యం. అలా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా జఫాసీను? సిగ్గు మొహమాట పడుతూ కూర్చుంటే ఉన్న ఈ 4 ఏళ్ళు గడిచిపోయి బకెట్ తన్నేస్తాం. ఏదైనా ఊపిరున్నంత వరకే అన్ని ఆనందాలు చూసేయాలి. నేను నా సంతృప్తి కోసమే బ్రతుకుతా. ఎలాగోలా సావులే కానీ నీ పైన శ్రీకాకుళంలో కేసు పెట్టారంట కదా బొట్టు సీను? అవును, ఎప్పుడో పెట్టాల్సింది, లేటుగా పెట్టారు అంతే. ఓహో, నీ తప్పు నీకే తెలుసు అన్నమాట. అసలు నువ్వేమన్నావో తెలుసా? పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాను. పవన్ ప్రశ్నిస్తా అంటూ పాలిటిక్స్లోకి వచ్చి బాబు దగ్గర చేరి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ప్రశ్నించడం మానేశావు అన్నావు కదా జఫా.